ప్రియులారా, లోకంలో ఎక్కడ నెమ్మది లేదు, ఆదరణ లేదు, సమాధానం లేదు దేవుని సన్నిధిలో తప్ప. ఒకరోజు నేను గదిలో కూర్చొని వర్తమానం రాసుకుంటున్నాను. బ్రదర్ వచ్చి, అన్న ఎవరో ఒక 13 వచ్చారు, 2 ఇన్నోవా కార్లు వేసుకొచ్చారు, అందరు ఆడవాళ్ళేను. కూర్చోమనరా, నేను మెసేజ్ రాసుకుంటున్నాను, కొంచెం 2 పాయింట్లు అన్నవాళ్ళు అన్యజనులు ఉన్నట్టున్నారు. అరే అవునా, అయితేనే నేను మా పక్కన పెట్టేసి మందిరంలోకి వచ్చాను. 13 ఉన్నారు, పెద్దోళ్ళు, ఆడవాళ్ళు, యవనస్తులైన ఆడపిల్లలు, అందరూ ఆడవాళ్ళే, 2-3 చిన్న మగపిల్లలు. వాళ్ళు ఒక్కొక్కరు నాకు అర్థమైంది ఏంటంటే, ఒక 4 కుటుంబాలు, ఆ వచ్చిన వాళ్ళందరూ కలిస్తే ఒక 4 కుటుంబాలు, గొప్పింటోళ్ళు, ఉన్నతమైన కులాల్లో ఉన్నాడు. ఎవరికి వాళ్ళే కాగితం మీద వాళ్ళ ప్రార్థన విన్నపాలన్నీ రాసి ఎవరికి వాళ్ళు ఇచ్చారు. నేను కూడా ప్రార్థన చేశాను, మంచినీళ్ళు ఇచ్చి తాగారు, బయలుదేరు. నాకెందుకో సందేహం వచ్చింది. చూస్తే అన్ని జనులు, అగ్రకులం, గొప్పింటోళ్ళు 2 కార్లు వేసుకొచ్చారు. అసలు ఈ హోసన్నా మందిరానికి వెళ్ళమని వీళ్ళకి ఎవరు చెప్పారు? అసలు ఎట్లా నమ్మారు? ఎవరి మాట నమ్మి వచ్చారు వీళ్ళు ఇక్కడికి అని. అమ్మా, మీరేమనుకున్నట్టే ఒక చిన్న మాట అడగండి. హోసన్నా మందిరానికి వెళ్ళమని, సేవకులతో మీ సమస్యలు చెప్పి ప్రార్థన చేయించుకోమని, నా కోసం కానీ ఈ హోసన్నా మినిస్ట్రీస్ కోసం వీటి సంగతి ఎవరు చెప్పారమ్మా మీకు? అదండి, మా 4 ఇండ్లల్లో పాచి పని చేస్తుంది ఒక అమ్మాయి, మీ ప్రార్థనకు వచ్చే అమ్మాయి. ఆ అమ్మాయి చెప్తే వచ్చాం, నేను కావాలని రివర్స్ అడిగా. మీ 4 ఇండ్లల్లో పాచి పని చేసి బట్టలు ఉతికి వంట చేసి అమ్మాయి చెప్తే ఎట్లా నమ్మి మీరు ఇక్కడికి వచ్చారమ్మా అని ఎదురు తిరిగి అడిగా. అదండి, మేము కూడా అంత బేగ నమ్మలేదండి బాబా, మేము కూడా అంత త్వరగా నమ్మలేదండి. 1 రోజులకు పైగా ఆ అమ్మాయి పద్ధతి, ఆ అమ్మాయిని గమనించి ఒకరోజు మేమే కూర్చోబెట్టి అడిగాం. అప్పుడు చెప్పింది ఆ అమ్మాయి. ఏం చెప్పింది? అసలు మీరేం అడిగారు అమ్మాయిని? మన ప్రార్థనకు వచ్చే ఒక సహోదరి ఆ 4 ఇండ్లల్లో పాచి పని చేస్తుంది, వంట చేస్తుంది, బట్టలు ఉతుకుతుంది, సంవత్సరం రోజులుగా పని చేస్తుందట. ఈ 4 కుటుంబాల్లో ఉన్న ఈ ఆడవాళ్ళు ఒకరోజు, అంటే ఆ అమ్మాయిని గమనించారు, 1 రోజులుగా వాళ్ళ ఇంట్లో పనిచేస్తూ ఏ రోజు బాధపడ్డట్టు కానీ, కష్టపడ్డట్టు కానీ, కన్నీరు గార్చినట్టు కానీ, విసుక్కున్నట్టు కానీ, ఏదో దుఃఖ సాగరంలో ఉన్నట్టు కానీ లేదట. ఆడుతూ పాడుతూ పని చేసుకొని సరదాగా వెళ్ళి వాళ్ళు ఇచ్చే డబ్బులు తీసుకొని వెళ్ళిపోవడం, వాళ్ళ దగ్గర ఎక్కువ అడగకుండా వాళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకొని వెళ్ళిపోయి 1 రోజులు హ్యాపీగా ఉందంట. అది చూసి ఈ 4 కుటుంబాల్లో ఉన్న ఆడవాళ్ళు కూర్చోబెట్టి, అమ్మాయి నీకు ఆర్థిక సమస్యలు లేవా? ఏమడుగుతున్నారమ్మా? ఆర్థిక సమస్యలు ఉండబట్టే కదా ఆత్మాభిమానాన్ని చంపుకుని మీ ఇండ్లలో పాచి పని చేస్తున్నాను. కరెక్టే. మీ ఆయన నిన్ను పూల్లో పెట్టి చూసుకుంటాడా? లేదు. అవునా? మూర్ఖుడా మీ ఆయన? బహు పనికిమాలినోడండి. మరి పిల్లలు, పెద్దోడు అస్సలు మాట్లాడు, ఎక్కడో తాగుబోతూ ఫ్రెండ్స్తో ఉంటున్నాడు. చిన్న కొడుకు, చిన్న కూతురు, నేను అద్దింట్లో ఉంటున్నా. ఇన్ని బాధలు, ఇన్ని కష్టాల మధ్యలో ఎట్లా అమ్మాయి, ఎలా ఇట్లా ఉండగలుగుతున్నావు? ఎలా? మాకేమో అపార్ట్మెంట్ల మీద అపార్ట్మెంట్లు ఉన్నాయి, ఎకరాల మీద ఎకరాలు ఉన్నాయి, ఓ బీరువా నిండా 7 వారాల నగలు ఉన్నాయి. మాకు నెమ్మది లేదు, సమాధానం, మా బతుకు చెడ, మేమేమి ఇట్లా చస్తుంటే నువ్వేమో హ్యాపీగా ఉన్నావు. వీటి కారణం ఏంటి? ఏం లేదమ్మా, మీ దగ్గర నేను పనికి కుదిరేటప్పుడే, మీ దగ్గర నేను కమతానికి కుదిరేటప్పుడే చెప్పాను కదా, ఆదివారం మాత్రం నేను మీ దగ్గరికి రానని. అవును, మేము వద్దన్నాం.
ఆదివారం మేమే చేసుకుంటాం, స్పెషల్ నువ్వు వద్దన్నాం. అదే ఆదివారం ప్రార్థనకి వెళ్ళిపోతాను. మా పాస్టర్ గారు ఓ గంటన్నర చక్కగా పాటలు పాడతాడు. ఓ 2 గంటల వాక్యం, 2-2.5 గంటల వాక్యం చెప్తాడు. ఇక అంతే. ఆ స్తుతి ఆరాధన, మా పాస్టర్ గారు చెప్పే ఆ వాక్యమే ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని పోరాటాలు వచ్చినా మొక్కవోని ధైర్యం, విశ్వాసంతో ముందుకు నడిపిస్తుంది. మా పాస్టర్ గారు చెప్తున్న దేవుని మాటలు ఎన్ని అలల చేత కొట్టబడుతున్నా, గాలి వాన చేత తరమబడుతున్నా, భీకర పోరైనా సరే ఆ దేవుని మాటలు, మా పాస్టర్ గారు చెప్పే ఆదరణకరమైన మధురమైన వాక్యాలే నేటి వరకు విశ్వాస జీవితంలో కుడి ఎడమలకు త్రొట్టిల్లిపోకుండా స్థిరపరిచే ఆ దేవుని మాటలు. మాట్లాడే దేవుడు మన దేవుడు. నేను అక్కడికి వచ్చి మిమ్మల్ని కలుసుకుంటాను. ఎందుకు? మాట్లాడడానికి.